అందరూ ఎలా ఉన్నారు? నాకు తెలిసి మీ అందరూ బాగానే ఉంటారు. అండ్ ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ నుండి కన్నీ పెరిగిన అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా పండగ ఊచకోత. నిజంగా ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటారు. నిజంగా ఒక వీడియో లీక్ కూడా అయింది, ఒక పోస్టర్ లీక్ కూడా అయింది. అండ్ ఎప్పుడెప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నా ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అండ్ ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని చాలా ఒక 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా. అండ్ రీసెంట్గానే అప్డేట్ వచ్చింది, రీసెంట్గానే వీడియో లీక్ అయింది, రీసెంట్గానే పోస్ట్ అయితే లీక్ అయింది. ఒక చిన్న పిక్ అయితే లీక్ అయింది అనమాట డ్రాగన్ మూవీ నుండి. అండ్ ఈ డ్రాగన్ మూవీ నుండి ఆ పిక్ ఏంటిదో మీకు తెలుసుకున్నాను. ప్లీజ్ నా కొత్త నుండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొడతాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీ నుంచి నేను ఆశించేది ఒకటి, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. ఎందుకంటే రీసెంట్గానే మనం 1K సబ్స్క్రైబర్ అయితే క్రాస్ చేసాం. అండ్ త్వరలో మనం 10K సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ చేయాలి. నేను మీకు ప్రతి అప్డేట్ ఇస్తుంటా, ప్రతి మూవీ అప్డేట్ ఇస్తుంటా. ఇది మాత్రం పక్కా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నేను డ్రాగన్ మూవీ నుండి ఒక చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ ఇవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది మీరు చూడాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒక లైక్ బటన్ చేయాలి, కొట్టండి. అండ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ పక్కన గంట బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇది మాత్రం పక్కా. షూటింగ్స్ ఏమో జరుగుతూనే ఉన్నాయి. నిజంగా అంటే షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతుందో ఏంటిదో మనం ఒక వీడియోలో చేస్తున్నాం. జార్ఖండ్లో ప్రజెంట్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే జార్ఖండ్లో జరుగుతుంది, ఇక్కడ కాదు, జార్ఖండ్లో జరుగుతుంది. దాదాపుగా 1 కాదు 2 కాదు 4 యాక్షన్ సీన్స్. కాటేరమ్మ సలార్ మూవీలో కాటేరమ్మ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, దానికన్నా మించి 100 రెట్లు మించిన ఒక ఫైట్ సీన్స్ అయినా కానీ యాక్షన్ సీన్స్ ఉంటాయంట ఈ యొక్క డ్రాగన్ మూవీలో. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ కాలేదు. అండ్ 1 కాదు 4 మాస్ యాక్షన్ సీన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ అక్కడ జార్ఖండ్లో ఏం ప్లాన్ చేశాడంటే తెలియదు ప్రశాంత్ నీల్. ఖచ్చితంగా అక్కడ మాత్రం ఊచకోత కోసే అవకాశం అయితే అవుపడుతుంది. షూటింగ్స్ ఏమో కంటిన్యూగా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకు ఒక అప్డేట్ రాలేదు, ఒక వీడియో లీక్ కాలేదు, ఒక పోస్టర్ లీక్ కాలేదు, అసలు ఎన్టీఆర్ అన్న లుక్స్ ఎలా ఉంటాయి ఏంటో తెలియదు. బట్ అంటే మూవీలో లుక్స్ ఎలా ఉంటాయి ఏంటో తెలియదు. బయట మనం చాలా చూస్తూనే ఉన్నాం. అండ్ చాలా బక్కగా అయ్యాడు, ఇది మాత్రం పక్కా. అండ్ మాకైతే ఖచ్చితంగా అప్డేట్ కావాలని చాలామంది, చాలా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా రకాలుగా ఎదురు చూస్తున్నారు. బట్ ఏంటిదంటే అప్డేట్ లేదు. మీ పక్కన ఒక పోస్టర్ వస్తుంది కదా, స్క్రీన్ పక్కన ఒక పోస్టర్ వస్తుంది కదా, ఆ పోస్టర్ ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి ఒక లీక్ అయిన పోస్టర్. అదే ఆ కాటేరమ్మ ఫైట్ అని నాకు తెలిసి కాటేరమ్మ అనుకుంటా, నాకు తెలిసిన ఏదో దేవుడి దగ్గర ఒక ఫైట్ సీనే క్రియేట్ అవుతుంది, ఏదో ఫైట్ సీనే చేస్తున్నట్టు ఉంది ఆ సీన్. అండ్ May 1st అయితే టీజర్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. ఈ రెండిట్లో పక్క రిలీజ్ అవుతుంది. May 1st మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తారక నా బర్త్డే ఆ రోజు. ఖచ్చితంగా May 1st మాత్రం ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక ఫస్ట్ లుక్ అయినా రిలీజ్ అవుతుంది, లేకపోతే ఒక టీజర్ అయినా రిలీజ్ అవుతుంది. ఇది మాత్రం 100% నేను ఇస్తాను. అండ్ ఇప్పుడు మనకి బాగా వైరల్ అవుతుంది ఏంటిదంటే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు 155 crores పెట్టి కొన్నారు డ్రాగన్ మూవీని, OTT రైట్స్. అసలు ఒక డ్రాగన్ మూవీ నుండి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు, ఒక టీజర్ కూడా రిలీజ్ చేయలేదు, ఒక టైటిల్ కూడా రిలీజ్ చేయలేదు. టైటిల్, పోస్టర్, టీజర్ ఏం రిలీజ్ చేయకముందే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 155 crores పెట్టి కొన్నారంటే జస్ట్ ఇమాజిన్ అసలు ఏ లెవెల్లో ఉండబోతుంది. వాళ్ళు అసలు అంత పెట్టి ఎలా కొన్నారు ఏంటిది. అసలు నిజంగా డ్రాగన్ మూవీకి జరుగుతున్న బిజినెస్ అటు ఇటు మామూలుగా అసలు వేరే లెవెల్ బిజినెస్ అయితే జరుగుతుంది. అండ్ అసలు నాకైతే బాగా ఆశ్చర్యం కలుగుతున్న విషయం ఏంటిదంటే, అసలు 155 crores పెట్టి కొనడం అనేది మామూలు విషయం కాదు ఇది. అండ్ మూవీ పెడుతున్న బడ్జెట్ ఎంత అంటే దాదాపుగా 400 crores అయితే పెట్టి తీస్తున్నారు, 400 crores పెట్టి తీస్తున్నారు. 400 crores అంటే మామూలు విషయం కాదు ఇది, జస్ట్ ఇమాజిన్. అండ్ డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ నీల్ అన్న మూవీలో రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? తారకన దాదాపుగా 155 crores అయితే రెమ్యునరేషన్ తీసుకున్నారు. నిజంగా ఇది మాత్రం బ్రేకింగ్ న్యూస్. ఇది 155 crores, 150 crores అనేది మామూలు విషయం కాదు ఇది. అండ్ ఈగర్లీ May 1st అయితే నేను ఒక టీజర్ లేకపోతే ఒక ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అవుతుంది, ఇది మాత్రం పక్క. అండ్ 155 crores నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొన్నారు. అండ్ అసలు లీక్ అయింది వీడియో ఏంటిది, లీక్ అయిన పోస్టర్ ఏంటిది అంటే మీ స్క్రీన్ పక్కన అవపడుతుంది కదా, ఇదే పోస్టర్. ఇది ఒక దేవత ముందు ఒక ఫైట్ సీన్ జరిగే సీన్ ఇది అసలు అంటే ఎలా ఉంటుంది ఏంటిది కూడా తెలియదు. అండ్ ఖచ్చితంగా ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి మాకైతే May 1st అయితే అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఇది మాత్రం 1000 కళ్ళతో ఎదురు చూడండి. ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇలా కాలర్ ఎగిరేసుకుంటారు. నిజంగా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు ఒక చిన్న అప్డేట్ వచ్చిన ఎన్టీఆర్ నీల్ మూవీ నుండి డ్రాగన్ మూవీ ఒక చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా అందిస్తా. అండ్ అది మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన రీసెంట్గా 1K సబ్స్క్రైబర్స్ దాట. అండ్ త్వరలో మనం 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయాలి. అండ్ అది మీ వల్లనే అవుతుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటారా. చూసే ప్రతి ఒక్కరు లైక్ కొడితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం 10K సబ్స్క్రైబర్స్ క్రాస్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ supporting and thank you so much for supporting. Thank you.